ఈరోజు సామెత రాచపీనుగు తోడు లేకుండా చావదు అని. అంటే ఒకప్పుడు బాగా యుద్ధాలు జరిగేవండి. రాజుగారు వెళుతూ చాలామందిని తీసుకెళ్లేవాడు. ఆయన చచ్చిపోతే ఆయన వెనకాల చాలామంది చచ్చిపోయేవాళ్ళు కదా, అది అనుకుంటాం. అది ఒకటే కాదండి, పూర్వం రాజులున్న ఊళ్ళల్లో అంటే సుబ్బరాజు గారు కానీ అప్పరాజు గారు కానీ చనిపోయారు అంటే భయం వేసేసేదండి, నెక్స్ట్ ఎవడో అని. ఎందుకంటే ఒక రాజుగారు చనిపోతే ఆ తర్వాత ఒకళ్ళిద్దరు టపా కట్టేసేవాళ్ళు అంటే రాచపీనుగు. ఒక రాజుగారు చనిపోతే ఇంకొకళ్ళిద్దరు చావాల్సిందే, ఆయన కూడా వెళ్ళాల్సిందే. దయచేసి ఇది అపార్థం చేసుకోవద్దు. అంటే యాక్చువల్గా అయితే అక్కడి నుంచే వచ్చింది. యుద్ధాల్లో రాజులు చచ్చిపోయినప్పుడు దాన్ని ఆ చచ్చిన శవాన్ని పీనుగ్గా చూపిస్తూ తోడు లేకుండా చావకపోవడాన్ని మామూలు వాళ్ళు భటులు వగేరా ఉంటారు కదండి, వీళ్ళను కూడా చచ్చిపోతారు, వాళ్ళను కూడా తీసుకెళ్ళిపోతాడు మహానుభావుడు అని చెప్పుకునేవాళ్ళే అండి. అది సందర్భం అన్నట్టు. సో మరి ఈరోజు కాలం మారింది, దేశం మారింది, పరిస్థితులు మారినాయి, వాతావరణం మారింది కదా.